హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. 2025లో మనందరం క్యాలెండర్లో చూసినట్టే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ MTS నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ హ్యాపీ న్యూస్. ఎవరైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ MTS ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఈ వీడియోలో నేను మిగిలిన సబ్జెక్ట్స్ గురించి ఏది మాట్లాడట్లేదు. జస్ట్ ఇంగ్లీష్ గురించి మాత్రమే కొన్ని ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకటైతే నేను క్లియర్గా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. SSC MTS ఇంగ్లీష్ చాలా ఈజీగా ఉంటుంది. ఇది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోండి, బలంగా నమ్మండి. SSC MTS ఇంగ్లీష్ గురించి ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదమ్మా. ఇట్స్ గోయింగ్ టు బి ఏ వెరీ 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 ఈజీ సెక్షన్. ఇక లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దాము. ముందుగా మనం కానీ చూసుకున్నట్టయితే SSC MTS 2025 నోటిఫికేషన్లో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంగ్లీష్కు సంబంధించి 25 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ప్రతి క్వశ్చన్కి 3 మార్క్స్ ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే నోటిఫికేషన్లో 25 క్వశ్చన్స్ కానీ మార్క్స్ వచ్చి 75 మార్క్స్ అన్నారు. సో 25 క్వశ్చన్సే ఉంటాయి క్వశ్చన్ పేపర్లో మనకి ఇంగ్లీష్ సెక్షన్లో, కానీ 75 మార్క్స్ ఉంటాయి. కాబట్టి మనం అనుకోవచ్చు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. కాకపోతే ఒక ప్రాబ్లం ఇచ్చారు, ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఇచ్చారు. ఇంగ్లీష్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది, ఎందుకంటే జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ ఈ రెండు కూడా వాళ్ళు సెక్షన్ 2లో మెన్షన్ చేశారు. సెషన్ 1లో అయితే నెగిటివ్ మార్క్ లేదన్నారు, ఇందులో నెగిటివ్ మార్క్ ఉంది. సో ఒక రాంగ్ ఆన్సర్ మీరు కానీ పెట్టారంటే ఒక నెగిటివ్ మార్క్ ఉంటుంది. ఓకేనా? సో తర్వాత వచ్చి వాళ్ళు యాక్చువల్గా టైం ఎలా రాశారంటే 45 మినిట్స్ రాశారు. బట్ జనరల్ అవేర్నెస్కి ఇంగ్లీష్కి కలిపి 45 మినిట్స్ రాశారు. కాబట్టి మనం అనుకోవచ్చు ఈ 25 క్వశ్చన్స్కి ఖచ్చితంగా మినిమం అయితే 20 మినిట్స్ అయితే ఉంది, అంతే కదా? సో 25 క్వశ్చన్స్ ఉన్నాయేమో, 75 మార్క్స్కి ఉంది ఇంగ్లీష్, అండ్ అప్రాక్సిమేట్గా 20 మినిట్స్ మినిమం అయితే మనకు ఉంది. సో SSC MTS ఇంగ్లీష్ పేపర్ చేసేయడానికి టైం ఫ్యాక్టర్ అయితే ప్రాబ్లం ఉండదు. పేపర్ చాలా ఈజీ ఉంటుంది. ఎక్కువ దానికోసం హడావిడి పడాల్సిన అవసరం లేదు, దానికోసం ఎక్కువ టెన్షన్ తీసుకోకలేదు. నా మాట నమ్మండి, SSC MTS ఇంగ్లీష్ అయితే చాలా ఈజీ ఉంటుంది. ఓకేనా? ఇక ఒక్కటే మనందరం జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎగ్జామ్ డేట్. సెప్టెంబర్ 20 నుంచి స్టార్ట్ అయింది. అంటే మనకి ఎలా చూసుకున్నా కూడా ఈరోజు నేను వీడియో రికార్డ్ చేస్తోంది June 27th. పోనీ ఇంకా జూన్ మంత్ తీసేయండి, జూలై ఉంది, ఆగస్ట్ ఉంది, అండ్ దెన్ వీ హ్యావ్ సెప్టెంబర్ 20. అంటే 2 months ప్లస్ 20 days అప్రాక్సిమేట్గా 80 days ఉంది. సెప్టెంబర్ 20 నుంచి ఎగ్జామ్ అయితే అరౌండ్ ఒక 1 month వరకు ఉంది. ఓకేనా? సో ద ఎగ్జామ్ స్టార్ట్స్ ఫ్రమ్ సెప్టెంబర్ 20. ఓకే సార్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మాకు తెలుసు, మేము కూడా నోటిఫికేషన్ ఆల్రెడీ చూసాము. బట్ ఎగ్జామ్కి సంబంధించి మేము కోరుకునేది ఏంటంటే ఇంగ్లీష్ సిలబస్ ఏం ప్రిపేర్ అవ్వాలో మాకు చెప్పండి. దానికోసమే చాలామంది వెయిట్ చేస్తారని నాకు తెలుసు. నోటిఫికేషన్లో వాళ్ళు రాయడం అయితే అంత క్లియర్గా రాయలేదురా. సో ఇంగ్లీష్కు సంబంధించి వాళ్ళు సిలబస్ అంత క్లియర్గా రాయలేదు. మీరు కావాలి నోటిఫికేషన్ చూడండి, చాలా జెనరిక్గా రాశారు. ఏమన్నారంటే బేసిక్స్ ఆఫ్ గ్రామర్ ఉంటుంది అన్నారు, సినోనిమ్స్ యాంటోనిమ్స్ ఉంటాయి అన్నారు, యూసేజ్ ఆఫ్ వొకాబులరీ టెస్ట్ చేస్తాము అన్నారు. అదేవిధంగా గ్రామర్ అని రాశారు. అంటే మీరు అర్థం చేసుకోండి, సింపుల్గా వాళ్ళు గ్రామర్ అని రాసేసారు. గ్రామర్ ఈజ్ నాట్ ఏ జోక్. గ్రామర్లో మనకి చాలా టాపిక్స్ ఉంటాయి, అంటే అన్ని టాపిక్స్ చదవాలి అని అర్థం. ఎస్ ఆర్ నో? వాళ్ళు సింపుల్గా గ్రామర్ అని రాశారంటే వీ హ్యావ్ టు బి థరో విత్ ఆల్ ద టాపిక్స్ ఇన్ ద గ్రామర్. ఇక రెండోది వెరైటీగా ఏం రాశారంటే దేర్ మే బీ ఏ ప్యాసేజ్ అన్నారు, దెర్ ఈజ్ ఏ ప్యాసేజ్ అనలేదు. మీరు నోటిఫికేషన్ చూడండి, నేను కూడా కావాలంటే మీకు నోటిఫికేషన్ మన ఇంగ్లీష్ విత్ శ్యామ్స్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. దేర్ మే బీ ఏ ప్యాసేజ్ అన్నారు, అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే క్లారిటీగా అయితే ఇవ్వలేదు. ఇంగ్లీష్కి సంబంధించి SSC MTSకి ఏం ప్రిపేర్ అవ్వాలో అసలు టెన్షన్ తీసుకోకండి. నేను మీకు దగ్గరుండి గైడెన్స్ ఇస్తాను. నేను ఏ గైడ్ లైన్స్ అయితే మీకు ఇస్తానో మీరు ఆ గైడ్ లైన్స్ని ఫాలో అయితే సరిపోతుంది. మీరు స్ట్రెస్ తీసుకోకండి, ఐ విల్ టేక్ కేర్. ఇక ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్కి సంబంధించి ఎవరైతే SSC MTS ప్రిపేర్ అవుతున్నారో, సార్ మేము గైడెన్స్ తీసుకుంటాము, మీరు మాకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వగలరు? కమింగ్ టు ద పాయింట్, మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళండి, ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే నా యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు SSC MTS అనే కోర్స్ అయితే కనిపిస్తుందమ్మా. ఆల్రెడీ SSC MTS కోర్స్ ఎప్పటి నుంచో మన యాప్లో ఉంది. బట్ మీ అందరికీ తెలుసు, ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ప్రతి కంటెంట్ని కూడా ఇప్పుడు నేను మళ్ళీ రికార్డింగ్ చేస్తున్నాను. ప్రతి కంటెంట్ని కూడా విత్ ద సపోర్ట్ ఆఫ్ డిజిటల్ స్క్రీన్ అండ్ మెనీ మోర్ చేంజెస్ విత్ బెస్ట్ అప్డేటెడ్ కాంటెంట్. నేను మళ్ళీ కొత్త కాంటెంట్ని పాత కాంటెంట్తో రీప్లేస్ చేస్తున్నాను. ఐఎమ్ రీప్లేసింగ్ ద ఓల్డ్ వన్ విత్ ద న్యూ వన్.
కాబట్టి ఎస్ఎస్సి ఎంటీఎస్ కోర్స్ మీకు మన యాప్లో కనిపిస్తుంది. మీరు ఆ కోర్స్ తీసుకుని మీరు ఆ కోర్స్ పర్చేస్ చేయండి. మీరు ఆ కోర్స్ పర్చేస్ చేసిన వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ మా దగ్గరికి వస్తుంది. ఎవరైతే ఎస్ఎస్సి ఎంటీఎస్ కోర్స్ పర్చేస్ చేశారో మీ నెంబర్ని మేము సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది, ఎస్ఎస్సి ఎంటీఎస్ వాట్సాప్ గ్రూప్. ఆ వాట్సాప్ గ్రూప్లో మీ నెంబర్ మేము యాడ్ చేస్తాము. ఎప్పుడైతే మీ నెంబర్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిందో ఇంకా మీ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం. ఇక ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ తరపున వీ హ్యావ్ డిజైన్డ్ అన్ ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్. ఇది ఒక 75 రోజుల ప్రోగ్రామ్ ఉంటుందమ్మా. 75 days ప్రోగ్రామ్ ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను, ఎగ్జామ్కి మనకి ఈ రోజు నుంచి లెక్క పెడితే 80 days అరౌండ్ ఉంది. 75 days ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ నేను ఓన్లీ ఎస్ఎస్సి ఎంటీఎస్ కోసం డిజైన్ చేశాను. ఈ ప్రోగ్రామ్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ నేను మీతో షేర్ చేస్తాను. జూలై 1వ తారీఖు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఎవరైతే ఎస్ఎస్సి ఎంటీఎస్ కోర్స్ పర్చేస్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ ఆబ్వియస్లీ. సో జూలై 1st నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 15th దాకా ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే 75 days ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే లాస్ట్ 5 days ఇంకా నేను మిమ్మల్ని వదిలేస్తాను. మీరు కూడా రివిజన్ చేసుకోవడానికి పీస్ ఆఫ్ మైండ్ కావాలి కాబట్టి సెప్టెంబర్ 20 దాకా మిమ్మల్ని టార్చర్ పెట్టను. 75 days ప్రోగ్రామ్ ఉంటుంది. జూలై 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 15th దాకా ఉంటుంది. ఓకే సార్, ఈ ప్రోగ్రామ్ మేము తీసుకుంటే ఏంటి సార్, ఈ ప్రోగ్రాంలో మాకు ఏం ఉండబోతోంది? నేను మీకు చెప్పినట్టు ఎస్ఎస్సి ఎంటీఎస్ కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి కొత్త కంటెంట్ యాడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఓల్డ్ కంటెంట్ కూడా అలాగే ఉంటుంది, కొత్త కంటెంట్ కూడా యాడ్ అవుతోంది. ఓకేనా? సో రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి A to Z. నేను ఎస్ఎస్సి ఎంటీఎస్ కోర్సులో ఏ వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేస్తానో మీరు ఆ వీడియోస్ ప్లే చేసుకుని రన్నింగ్ నోట్స్ రాసుకుంటే చాలు. మీరు ఇంకా ఎస్ఎస్సి ఎంటీఎస్ ఇంగ్లీష్ గురించి అసలు టెన్షన్ తీసుకోకర్లేదు. మళ్ళీ చెప్తున్నాను, 25 questions 75 marks అన్నారు కదా. నేను 75 out of 75 అని చెప్పను, 70 out of 75 అని చెప్పను, ఇన్ని మార్క్స్ అని చెప్పను. కానీ ఒకటి చెప్తాను, మీరైతే ఇంగ్లీష్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు. జాబ్ రావడానికి కావాల్సిన పెర్ఫార్మెన్స్ అయితే మీరు ఇస్తారు. అక్కడి దాకా ఐ కెన్ గివ్ యూ ప్రామిస్. ఓకేనా? సో రికార్డెడ్ కంటెంట్ బెస్ట్గా నేను డిజైన్ చేస్తున్నానమ్మా. ఎస్ఎస్సి ఎంటీఎస్ లెవెల్లో అందరికీ అర్థమయ్యేలాగా నేను తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగు మీడియం వాళ్ళు కూడా హ్యాపీగా ఫాలో అవ్వచ్చు. ఓకేనా? ఇక నేను యాక్చువల్గా ప్రతిరోజు లైవ్ క్లాస్ పెట్టట్లేదు. దెర్ ఈస్ ఎ రీజన్ ఫర్ దాట్. ఓకేనా? సో నేను మీకు రికార్డెడ్ వీడియోస్ ఏవైతే ఇస్తానో మీరు ఆ రికార్డెడ్ వీడియోస్ ప్రశాంతంగా చూసుకుంటూ రన్నింగ్ నోట్స్ రాసుకోండి. నా మాట నమ్మండి, నేను రికార్డెడ్ వీడియోస్ ఏవైతే మీతో షేర్ చేస్తానో మన యాప్లో ఎస్ఎస్సి ఎంటీఎస్ కోర్సులో అసలు మీరు ఆ క్లాసెస్ వింటే డౌట్స్ రావాల్సిన అవసరం ఉండదు. లైవ్ క్లాసెస్ కూడా అవసరం ఉండదు. లేదు సార్, మేము రికార్డెడ్ వీడియోస్ అన్నీ చూసేసాము, జూలై మంత్ అంతా కూడా మీ యాప్లో ఉన్న ఎస్ఎస్సి ఎంటీఎస్ వీడియోస్ అన్నీ కూడా చూసేసాము, మాకు చాలా డౌట్స్ ఉన్నాయి సార్. ఎస్, అందుకే నేను డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్స్ ఒకటి ప్లాన్ చేశాను. ఓకేనా? సో ఎప్పుడైతే మీరు కోర్స్ పర్చేస్ చేస్తారో మీ నెంబర్ నేను వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను. నేను మీతో రెగ్యులర్గా టచ్లో ఉంటాను. నేను ఆ వాట్సాప్ గ్రూప్లో మీతో మాట్లాడుతూ ఉంటాను, మీరు నాతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో ఏ డౌట్స్ అయితే మీరు రైజ్ చేస్తారో ఆ డౌట్స్ మీద నేను లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తాను. ఆ లైవ్ క్లాసెస్ ఎవ్రీడే అవసరం లేదు. ఎక్కడైతే మీకు డౌట్స్ ఉన్నాయో, ఎప్పుడైతే మీకు డౌట్స్ వచ్చాయో ఆ డౌట్స్కు సంబంధించి నేను మీకు ముందు అనౌన్స్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వచ్చే సండే మీకు లైవ్ క్లాస్ ఉంటుందమ్మా అని చెప్పేసి అనౌన్స్ చేస్తాను. మీరు ఆ లైవ్ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఫ్రాంక్లీ స్పీకింగ్, ప్రతిరోజు లైవ్ క్లాస్కి వచ్చే టైం కూడా చాలామందికి ఉండకపోవచ్చు. కాబట్టి డౌట్స్ అనేవి అసలు రాకుండా నేను మీకు రికార్డెడ్ వీడియోస్ని అంత క్లారిటీతో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇక 75 days 75 మాక్ టెస్ట్లు ఉండబోతున్నాయి. ఐ కెన్ కాల్ దిస్ ద హ్యాపీయెస్ట్ న్యూస్. మీరు జూలై 1వ తారీఖు నుంచే ఇది చూడబోతున్నారు. 75 days 75 మాక్ టెస్ట్స్ ఉంటాయి. అంటే మీకు జూలై 1వ తారీఖే ఒక మాక్ టెస్ట్ యాడ్ అవుతుంది ఎస్ఎస్సి ఎంటీఎస్ కోర్సులో. మీరు ఆ మాక్ టెస్ట్ తీసుకోవచ్చు. టెస్ట్ తీసుకున్న నెక్స్ట్ డే మీకు ఆ మాక్ టెస్ట్ నెంబర్ 1 వీడియో ఎక్స్ప్లెనేషన్, పేపర్ ఎక్స్ప్లెనేషన్, నేను ఏదైతే పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానో మీరు ఆ వీడియో చూడొచ్చు. అలాగే జూలై 2 మళ్ళీ మాక్ టెస్ట్ నెంబర్ 2 యాడ్ అవుతుంది. దాని ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ డే వస్తుంది. అలాగే జూలై 3వ తారీఖు మాక్ టెస్ట్ నెంబర్ 3 యాడ్ అవుతుంది. ఆ మాక్ టెస్ట్ ఎంత బెస్ట్గా నేను డిజైన్ చేస్తున్నానంటే ఏదైతే ఎస్ఎస్సి ఎంటీఎస్ ఒరిజినల్ ఎగ్జామ్ ఉంటుందో సేమ్ టు సేమ్ అలాంటి స్టాండర్డ్లోనే అలాంటి క్వశ్చన్సే నేను మీకు డిజైన్ చేస్తాను. కాన్ఫిడెంట్గా చెప్తాను, ఈ 75 మాక్ టెస్ట్స్ మీరు రాసి ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చూసి నేను మీకు ఇస్తున్న రికార్డెడ్ కంటెంట్ క్లాసెస్ కానీ ఫాలో అవ్వగలిగితే, మళ్ళీ చెప్తున్నాను,
ఇన్ని మార్క్స్ అని చెప్పను కానీ జాబ్ రావడానికి కావాల్సిన మంచి పర్సంటేజ్ అయితే, మంచి పర్ఫార్మెన్స్ అయితే మీరు ఇవ్వగలరు. ఓకేనమ్మా. ఇక ఈ మాక్ టెస్ట్ అనేవి జూలై 1 నుంచి స్టార్ట్ అవుతాయి, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఒకసారి ఒక టెస్ట్ యాడ్ అయిన వెంటనే నేను ఆ విషయాన్ని మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అనౌన్స్ చేస్తాను. అందుకే ఎవరైతే ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదో ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. నేను ప్రతి అప్డేట్ని కూడా ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. టాపిక్ వైజ్ టెస్ట్లు ఉండబోతున్నాయి. దిస్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ న్యూస్ నెంబర్ 2. ఇప్పటిదాకా మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో రికార్డెడ్ కంటెంట్ ఉంది, కానీ టాపిక్ వైజ్ టెస్ట్లు లేవు. నేను అనౌన్స్ చేస్తానని గతంలో కూడా మీకు ప్రామిస్ చేశాను. ఇదే ఆ ప్రామిస్ ఫుల్ఫిల్మెంట్. ఓకే, మీకు జూలై 1వ తారీఖు నుంచి ఎస్ఎస్సి ఎంటీఎస్ కోర్సులో టాపిక్ వైజ్ టెస్ట్లు కూడా ఉంటాయి. అంటే మీరు టెన్సెస్ రికార్డెడ్ వీడియోస్ చూస్తారు, వెంటనే టెన్సెస్ టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, ఆ టెస్ట్లు రాసుకుంటారు. ఆ టెస్ట్లకు సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా చూస్తారు. అంటే A to Z పిన్ పాయింట్ క్లారిటీతో నేను ఈ ప్రోగ్రామ్ని అయితే డిజైన్ చేస్తున్నాను. ఇంకా ప్రీవియస్ పేపర్స్ నన్ను చాలామంది ఈరోజు మధ్యాహ్నం కూడా అడిగారు, సార్ ఎస్ఎస్సి ఎంటీఎస్ పడింది, మాకు ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అన్నారు. 100% మీరు జూలై 1వ తారీఖు నుంచి ఎస్ఎస్సి ఎంటీఎస్ కోర్స్ ఓపెన్ చేసి చూస్తే మన యాప్లో మీకు అక్కడ ప్రీవియస్ పేపర్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. అందులో చాలా పేపర్స్ ఉంటాయి. ఆ పేపర్స్తో పాటు నేను ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ చేస్తున్న వీడియోస్ కూడా మీకు కనిపిస్తాయి. ఈ వీడియోలో నేను చెప్పిన డీటెయిల్స్ అని మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీరు ఇంకా కాన్ఫిడెంట్గా చాలా ప్రశాంతంగా ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ అయితే రాయబోతున్నారు. ఎస్పెషల్లీ ఇంగ్లీష్ పరంగా అయితే మీరు అసలు స్ట్రెస్ లేకుండా ఎగ్జామ్ రాస్తారు. దిస్ ఈజ్ మై ప్రామిస్. నేను ఈ వీడియో చెప్పిన వివరాలు కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. ఐ విల్ గివ్ యూ ద రిక్వైర్డ్ క్లారిటీ. ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025కు సంబంధించి ఇంగ్లీష్లో అయితే ఐ విల్ టేక్ కేర్, మీరు రిలాక్స్ అయిపోండి. ఆఖరిగా ఒక మాట చెప్పి వీడియో ఎండ్ చేస్తాను. ఈ వీడియో చూసిన వారిలో కొంతమంది ఎస్ఎస్సి సిజిఎల్ రాసే స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకు ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే, సార్ మరి మా పరిస్థితి ఏంటి, మాకు సిజిఎల్ ఎగ్జామ్కి కనీసం వీలుకున్నంత టైం కూడా లేదు, మాకు హార్డ్లీ వీ హ్యావ్ 1 month, మరి మా గురించి మీరు ఎలాంటి సపోర్ట్ ప్లాన్ చేస్తున్నారన్న డౌట్ మీకు వస్తుందని నాకు తెలుసు. ఇన్ని రోజులు వెయిట్ చేశారు, ఇంకొక 1 day వెయిట్ చేయండి. నేను చేస్తానన్న 10 అనౌన్స్మెంట్స్లో 3rd అనౌన్స్మెంట్ మీకోసమే, సిజిఎల్ ఆస్పిరెంట్స్ కోసమే. ఓకేనా? సో ఈరోజు మనం చేసిన అనౌన్స్మెంట్ 2 దేనికోసం? ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కోసం. ఇంగ్లీష్కు సంబంధించి యూ కెన్ రిలాక్స్, ఐ విల్ టేక్ కేర్. ఇంకా మీరు జూలై 1వ తారీఖు నుంచి ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఎస్ఎస్సి ఎంటీఎస్ కోర్స్ని హ్యాపీగా అందులో ఉన్న కంటెంట్ అంతా ఫాలో అవ్వండి, ఎగ్జామ్స్ రాసుకోండి, టాపిక్ వెస్టెట్లు రాయండి. ప్రతి ఎగ్జామ్కి ఎవరైతే టాప్ స్కోర్ పెర్ఫామ్ చేస్తున్నారో ఆ టాప్ స్టూడెంట్స్ డీటెయిల్స్ కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అనౌన్స్ చేస్తాను. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా కాంటాక్ట్ చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.